డైరెక్షన్ కోసమే ఈ మధ్య మీరు బాగా సినిమాలు అంటే తెలుగులో ఎస్పెషల్గా చాలా రేర్గా చేస్తున్నారు. అవును సార్. అంటే ఏంటి? అంటే మీరు ఓకే అంటే మీకు క్యారెక్టర్స్ రాకుండా ఉండవు. మీ చుట్టూ సబ్జెక్ట్స్ అల్లుకొని సినిమాలు తీసే ఇది కూడా ఉంది. ఈవెన్ దో మీరు కాదనుకొని ఎందుకు దూరంగా ఉన్నారు తెలుగుకి? నేను ఎప్పుడు దూరంగా లేదు సార్. ఇప్పుడు మొన్న కూడా సినిమా చేశాను కదా సార్, చేస్తూనే ఉన్నాను. మరి మీరు ఎందుకు నా పేరు సూర్య తర్వాత మళ్ళీ చేయలేదు. నా పేరు అయిన తర్వాత ఇంకోటి చేశాను, కిలాడిని ఒక సినిమా చేశాను. అది పెద్దగా ఆడలేదు సినిమా. చేస్తూనే ఉన్నాను, బట్ నచ్చేలా కావాలి కదా సార్. ఇప్పుడు మీరే చెప్తారు అప్పటి నుంచి ఉన్నది ఇదేంటి ఇది, వై డిడ్ యూ డూ దిస్ అని అడుగుతారు కదా, ఆ భయం సార్. అది ఎక్కడికి వెళ్ళినా మనం చేసి ఉంటాం. తర్వాత ఒక్కొక్కసారి కథ ఒకటి చెప్తారు, ప్రజెంటేషన్ ఒక రకంగా చేస్తారు, అది భయం అయిపోతుంది నాకు. సో అప్పుడు అక్కడ డబ్బు వర్క్ చేయదు. అయ్యో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, తిడతారు జనం, ఎందుకే ఇలా చేసావు, మంజునాథ లాంటి సినిమాలు చేసావు, ఈ సినిమా చేసావు, ఇంత మంచి సినిమాలు చేసి వై డి డూ లైక్ దిస్ అని అడుగుతారు కదా సార్. అందుకే అయినా వీఆర్ నాట్ జీనియస్ అనుకోండి. మనం ఒకసారి అనుకుంది ఆడుతుంది, ఒక్కొక్కసారి ఆడదు అనుకుంటే అదే ఆడుతుంది అనుకుని ఆడదు. ఇదన్నీ ఉంటాయి. ఆ ప్రిడిక్షన్ అనేది మనం చేయలేము. మంచి సినిమా మనం చేయలేము బాధ్యత. బట్ స్టిల్ విత్ వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్, దాన్ని చూసి డిసిషన్ తీసుకునేదే. కొంచెం దానికి ఆలస్యం అవుతుంది. ఇప్పుడు డైరెక్షన్ వేరే, ఐ మీన్ మెయిన్ ప్యాషన్ ఇట్ నా మోర్ దెన్ యాక్టింగ్. నాకు డైరెక్షన్ చాలా ఇష్టం. కానీ మీరు ఇంతకుముందు చేసిన డైరెక్షన్ చేసిన సినిమాలు అన్నీ చూస్తే అటు యాక్షన్ కానీ పెట్రియాటిజం ఉన్న సినిమాలు కానీ ఎక్కువగా అయ్యే చేశారు. ఈ సినిమాలో కొంచెం ఆ లవ్ ట్రాక్ అదంతా కనపడుతుంది. సో ఆ సినిమాకి సినిమాకి ఉన్న డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఏంటి అసలు? అది పేట్రియాటిక్ ఫిల్మ్స్ మీరు చెప్పింది. ఇది కూడా ఒక రకమైన పేట్రియాటిజమే. ఇది ఫ్యామిలీ పేట్రియాటిజం అని మనం అనుకోవచ్చు. ఓకే, బికాజ్ వాల్యూస్ ఆఫ్ రిలేషన్షిప్. పేట్రియాటిక్ అంటే మన దేశంలో అక్కడ వచ్చి బార్డర్లో నిలబడి గన్నులో షూట్ చేస్తే మాత్రం కాదు. ఇక్కడే మనం చాలా ఉంది కరెక్ట్ చేసుకునేది. సో అలాంటి చాలా మారల్స్ ఈ సినిమాలో ఉంటుంది. వాల్యూస్ ఏంటి, రిలేషన్షిప్ వాల్యూస్ ఏంటి, సమాజం అనేది ఏంటి, అక్కడ నువ్వు ఎలా ఉండాలి, నీకేం సమాజం ఇస్తే నువ్వేమి ఇస్తున్నావు అని చాలా విషయాలు మనం ఈ సినిమాలో చెప్తున్నాం విత్ లవ్ అనేది. ప్లస్ కమర్షియల్గా మనకేమేమి కావాలి, ఫైట్స్ అది నీట్గా అలాగే చేసుకొని చేసిన ప్రయత్నమే సీతాపయణం.